ఇండియా పైన అమెరికా విధించిన సుంకాలన్నిటి కూడా అమల్లోకి రావడం జరిగింది. గతంలోనే 25% టారిఫ్‌లను కూడా విధించిన సంగతి తెలిసిందే. ఒక్కొక్కటిగా అంటే ఒక స్టెప్ బై స్టెప్ డొనాల్డ్ ట్రంప్ ఇండియా పైన చేస్తున్న దాడిని కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఒక టైంలో మాత్రం 25% టారిఫ్‌లని చెప్పిన నేపథ్యం ఉంది. అలాగే మరొక 25% టారిఫ్‌లను కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 27వ తేదీ నుంచి కూడా ఇవన్నీ కూడా 50% టారిఫ్ అన్నీ కూడా అమల్లోకి రావడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా ఇండియానే సపోర్ట్ చేస్తుంది అన్నట్లు కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొస్తున్న సందర్భం ఉంది. ఎందుకనంటే రష్యా నుంచి ఎక్కువ మొత్తంలో ఫస్ట్ చైనా చమురును దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇండియానే సెకండ్ పొజిషన్‌లో ఇండియా ఉండడం జరిగింది. దీనికి సంబంధించి చైనా పైన మాత్రం ఎట్లాంటి ఆంక్షలు విధించలేదు. అంటే ఇండియా పైన ఎంతైతే 50% సుంకాలను విధించిందో అంత శాతం మాత్రం లేదు. కానీ ఇండియా పైన మాత్రం 50% సుంకాలను విధించింది. దీనికి కారణం రష్యా నుంచెల్లి ముడి చమురును కొనుగోలు చేయడమే అని చెప్తున్న నేపథ్యం. సో, ఇందులో భాగంగానే ఇండియా మేజర్‌గా క్రూడ్ ఆయిల్ అంతా కూడా చమురును రష్యా నుంచి తీసుకుంటున్న నేపథ్యంలో ఎక్కువగా విదేశీ మారక విలువలన్నిటి కూడా రష్యాకు పెరిగిపోవడం వల్ల అక్కడ ఆయుధ సంపత్తి పెరుగుతుంది. దీని ద్వారా కూడా ఉక్రెయిన్ పైన యుద్ధానికి వనరులు ఎక్కువగా రావడం జరుగుతుంది. సో, పరోక్షంగా ఇండియానే సపోర్ట్ చేస్తుంది దీనివల్ల అన్న ఉద్దేశం కొద్ది కూడా డొనాల్డ్ ట్రంప్ అందుకే పరోక్షంగా ఇండియా పైన సుంకాలను విధిస్తున్నామని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. సో, దీనికి సంబంధించి అంటే ఈ 27వ తేదీ నుంచి 50% టారిఫ్‌లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యం కనబడుతుంది. సో, ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ప్రైమ్ మినిస్టర్ మోడీకి కూడా ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి కాదు 4 సార్లు ఫోన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా మోడీ కాల్స్ అన్నిటి కూడా అవాయిడ్ చేసినట్టు కూడా ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయలేదు అని కూడా జాతీయ పత్రికలు చెప్తున్న నేపథ్యం. సో, మొత్తంగా ఇప్పటివరకు మైత్రి కొనసాగింది. ఇండియా అలాగే భారత్ మైత్రి అనేది కూడా గత కొన్ని సంవత్సరాలు అంటే కొన్ని దశాబ్దాలుగా మైత్రి అనేది కొనసాగుతుంది. కానీ కొన్ని సందర్భాల నుంచి చూసుకున్నట్టయితే ఏదైతే సైనికాధ్యక్షుడు పాకిస్తాన్‌కి సైనికాధ్యక్షుడిని అమెరికాకి తీసుకెళ్ళి అక్కడ అమెరికా ఏదైతే మధ్యవర్తిత్వం చేయడం జరిగింది. ఎందుకంటే పాకిస్తాన్, ఇండియాకి మధ్యలో వార్ లేకుండా చూసింది తానేనని చెప్తున్న నేపథ్యం కావచ్చు. అలాగే కొన్ని సైనికాధ్యక్షుడు ఏదైతే పాకిస్తాన్‌కి సంబంధించిన సైనికాధ్యక్షుడు చెప్పిన నేపథ్యం ఏదైతే ఉందో తాము యుద్ధాలకి సంబంధించి సగం ప్రపంచాన్ని కూడా తమతో పాటు తీసుకెళ్తామని కొన్ని అభ్యంతరకమైన వార్తలు కూడా చెప్తున్న నేపథ్యం. సో, దీని అంతటి కూడా కారణం వెనకాల డొనాల్డ్ ట్రంప్ ఏదైతే అమెరికా అధ్యక్షుడు ఉన్నాడో ఆయన వెనకాల చూసుకొని ఇదంతా కూడా సాగుతున్న నేపథ్యం. సో, ముఖ్యంగా చూసుకున్నట్టయితే భారత్‌కి సంబంధించిన ఎగుమతులలో చూసుకుంటే మేజర్‌గా వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఎక్కువ శాతం ఉండడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే వ్యవసాయాధారిత దేశం కాబట్టి ఎక్కువగా వాటిపైన సుంకాలను విధించాలన్న ఉద్దేశం కొద్దీ ఎందుకంటే డౌన్‌ఫాల్ చేయడం కావచ్చు. భారత ఆర్థిక వ్యవస్థను డౌన్‌ఫాల్ చేయాలన్న ఉద్దేశం కొద్దీ కూడా కనబడుతుంది. ఇందులో భాగంగానే ఎన్ఎస్ఏకి సంబంధించిన అంటే ట్రంప్ మొదటి దశలో ఎప్పుడైతే ప్రెసిడెంట్ కావడం జరిగిందో ఆయన దగ్గర ఉన్న ఎన్ఎస్ఏ డైరెక్టరే ఒకతను చెప్పిన నేపథ్యం ఉంది. ఇది మంచిది కాదు అన్న చెప్పిన సందర్భం ఉంది. భారత్ తోటి ఇట్లాంటి విద్వేషాలు మంచిది కాదని చెప్పిన నేపథ్యం. సో, అన్న కొద్ది సమయంలోనే అతని ఇంటి పైన కూడా ఎఫ్‌బీఐ కావచ్చు, సీఐఏ కావచ్చు వాళ్ళందరూ కూడా ఆయన ఇంటి పైన రైడ్ చేయడం జరిగింది. సో, ఇదంతా కూడా ఒక వ్యవస్థ కనబడుతుంది. ఇండియాకి ఎవరు సపోర్ట్ చేసినా కూడా వారి ఆర్థిక మూలాలు కావచ్చు, వారి ఇంటిపైన ఎఫ్‌బీఐ దాడులు చేస్తుందనేది కూడా ముఖ్యంగా కనబడుతుంది. గత కొద్ది రోజులుగా అదంతా కూడా యూఎస్‌లో కూడా కనబడుతున్న నేపథ్యం. సో, మొత్తంగా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలి అనేది కూడా కనబడుతున్నది. సో, అందులో భాగంగానే అటు పాకిస్తాన్ కావచ్చు, ఇటు బంగ్లాదేశెస్‌లో రాజకీయ క్రైసిస్ కూడా అమెరికానే కారణం అని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. సో, అయినప్పటికీ కూడా భారతదేశం అన్నిట్లను కూడా సామరస్యపూర్వకంగానే తాము ఎదుర్కొంటామని చెప్తున్న నేపథ్యం ఉంది. ఇందులో భాగంగానే చైనాతో మైత్రి కావచ్చు, ఇప్పటికే వారు మాట్లాడుతున్న సందర్భం ఉంది. చైనా కూడా ఇండియాకి సపోర్ట్ చేస్తూ కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. ఇది మంచి పరిణామం కాదు. తాము చైనానే రష్యా నుంచి ఎక్కువగా చమురు తీసుకుంటున్న నేపథ్యం ఉంది. అయినప్పటికీ కూడా భారత్ పైన ఆంక్షలు విధించడం అనేది ఎంతవరకు సమంజసం కాదు అని చెప్తున్న నేపథ్యం ఉంది. సో, ఇదంతా మొత్తంగా చూసుకున్నట్టయితే ఇండైరెక్ట్‌గా డొనాల్డ్ ట్రంప్ ఏం కోరుకుంటున్నాడో ఏందో కానీ కానీ మాత్రం ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి పరోక్షంగా చమురు కొనుగోలు చేస్తున్న ఇండియానే కారణమని ఒక సాకు మాత్రం చూపించడం జరుగుతుంది. భారత ఆర్థిక వ్యవస్థను ఒక డౌన్‌ఫాల్ చేయడానికి ఇదంతా కూడా చేస్తున్నట్టు కనబడుతుంది. అయినప్పటికీ కూడా దేశం ఇప్పటికే ఆర్థికంగా గణనీయమైన అభివృద్ధి చెందుతున్న నేపథ్యం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక వ్యవస్థను సపోర్ట్ చేస్తూ ముందుకెళ్లాలని కూడా ఇట్లాంటి తరుణంలో అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్తున్న నేపథ్యం కూడా కనబడుతుంది.